వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ నెంబర్ 70 ఆఫ్ ఐపీఎల్ 2026. ఇదే లాస్ట్ లీగ్ గేమ్. ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు మాట్లాడుకుందాం. ఫస్ట్ టాస్ గురించి మాట్లాడుకుంటే కేకేఆర్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ టాస్ అనేది నాకు అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ చేసింగే తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న బౌలింగ్ లైనప్ కానీ వాళ్ళకున్న బ్యాటింగ్ లైనప్ కానీ కొంచెం వాళ్ళకున్న కండిషన్స్ కానీ కోల్కతా కండిషన్స్ కానీ కొంచెం డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది కాబట్టి చేసింగే తీసుకుంటారు అఫ్ కోర్స్. సో మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఇన్ కేస్ ఆఫ్టర్నూన్ గేమ్ కానీ ఆర్ఆర్ విన్ అయితే కనుక కేకేఆర్ ఈస్ అఫీషియల్లీ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఐపీఎల్ 2026. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఆర్ఆర్ కనుక విన్ అయితే, ఒకవేళ ముంబై కానీ విన్ అయితే, ఎందుకంటే పార్టీ స్పాయిలర్ నేను కూడా ముంబై విన్ అవుతుందని లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఒకవేళ ముంబై విన్ అయినట్లయితే కేకేఆర్ కి కొంచెం హై మార్జిన్ తో విన్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 0.11 ఉంది నెట్ రన్ రేట్ అండ్ పంజాబ్ రన్ రేట్ 0.3 దగ్గర ఉంది. వీళ్ళిద్దరి గేమే వాష్అవుట్ అయింది. వాళ్ళిద్దరికే లాస్ట్ మ్యాచ్ వరకు కొంచెం ఎవరు విన్ అవుతారా అనిపిస్తుంది. బట్ కేకేఆర్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ మాత్రం కేకేఆర్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ మ్యాచ్ అయితే నా ప్రిడిక్షన్. కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ లాస్ట్ మ్యాచ్ లో. కానీ ఎంత మార్జిన్ తో విన్ అవుతుంది? వెయిట్. ఒకవేళ కావాల్సిన మార్జిన్ తో విన్ అవ్వాలంటే వాళ్ళు ఒకవేళ 200 కానీ స్కోర్ చేశారనుకో, 17 పాయింట్ సంథింగ్ ఓవర్స్ లో వీళ్ళు చేజ్ చేయాలి. 17 కానీ లేదంటే 15 కానీ. ఇన్ కేస్ అది అవ్వకపోతే వీళ్ళు బ్యాటింగ్ తీసుకుని, బ్యాటింగ్ వీళ్ళకి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి గ్రిప్ కొంచెం ఒక 240 250 అలా కొట్టేసి వాళ్ళని ఒక 190 కానీ 180 లోపల రిస్ట్రిక్ట్ చేస్తే గనక అది కూడా పాసిబిలిటీ ఉంది. బట్ టాస్ అయితే కేకేఆర్ విన్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఏమవుతుంది అనేది. వాళ్ళు బ్యాటింగ్ తీసుకుంటారా బౌలింగ్ తీసుకుంటారా దాన్ని బట్టి. ఎందుకంటే ఒకవేళ ఆర్ఆర్ కనుక విన్ అయిందంటే కేకేఆర్ ఇస్ అఫీషియల్ అవుట్. నార్మల్ కాదు, ఆర్ఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతుంది, పంజాబ్ కూడా అవుట్ అయిపోతుంది. ఆర్ఆర్ 4th ప్లేస్ ఇంకా కన్ఫర్మ్ చేసుకుంటుంది. బట్ ఒకవేళ ఆర్ఆర్ లూజ్ అయితే కనుక కేకేఆర్ కి చాలా అంటే చాలా మంచి ఛాన్స్. ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. ఎందుకంటే ఫస్ట్ 7 మ్యాచెస్ లో 6 మ్యాచెస్ ఓడిపోయి ఒక మ్యాచ్ గెలిచిన కేకేఆర్ కి ఇప్పుడు ఇలాంటి ఎఫర్ట్ పెట్టడం అనేది కొంచెం వాళ్ళు చాలా గట్టిగా పెట్టాలి. సో చూద్దాం ఎంతవరకు విన్ అవుతారు అనేది. బట్ కేకేఆర్ విన్ అవుతుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు అనిపిస్తుంది నాకైతే. బట్ ఎంత మార్జిన్ తో విన్ అవుతారు? ఒకవేళ విన్ అయినా సరే పంజాబ్ కంటే రన్ రేట్ కొంచెం కిందకు వస్తే కనుక పంజాబ్ అఫీషియల్లీ ఇంకా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతుంది అండ్ ఎలిమినేటర్ ఎస్ఆర్హెచ్ తో ఆడుతుంది. బట్ ఒకవేళ మార్జిన్ వస్తే కనుక కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఎలిమినేటర్ జరుగుతుంది. బట్ చూద్దాం ఏమవుతుంది. నువ్వేమనుకుంటున్నావు? అండ్ ఇది 70th మ్యాచ్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. లాస్ట్ కి వచ్చేసాము అండ్ ఇంకా 4 మ్యాచెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ దట్ అవి కూడా లీగ్ మ్యాచెస్ కాదు, ప్లే ఆఫ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకో. ఇలాగే ప్రతిరోజు ప్రతి మ్యాచ్ కి ప్రతి ప్రెడిక్షన్ కావాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ కొట్టేసే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బెట్టింగ్. ప్లీజ్ డోంట్ డూ బెట్టింగ్ బేస్డ్ ఆన్ మై ప్రెడిక్షన్స్. అండ్ ఫైనల్లీ చెప్పి ఫాస్ట్ అని వస్తుంది అనమాట. సరే, అండ్ ఫైనల్ గా సబ్స్క్రైబ్ కొట్టేసే. అండ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.